ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు నేను లంచ్కి గోబీ అనేది చేయబోతున్నాను. గోబీ ఫ్రై కొట్టుకోవచ్చు. నీట్గా ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసుకొని కారం పొడి సాల్ట్ లైట్గా పసుపు వేసుకొని క్యాబేజ్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ ఇటు సైడ్ మా మమ్మీ వచ్చేసి ఆయిల్ పెట్టింది. మా మమ్మీకి నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇది నీట్గా పైనుంచి కిందికి అంతా అయ్యేటట్టు అదే మసాలా అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. మనము మిక్స్ చేసాక దీన్ని మనం ఆయిల్లో వేయాలి. హీట్ అయ్యిందో లేదో ఇందాక చెక్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లో వేయాలి. పైనుంచి వేద్దు నాన్న, కింద నుంచి వేస్తే ఆయిల్ అనేది మీద పడదు. నువ్వు పైనుంచి వేస్తే ఆయిల్ పైకి వస్తుంది. చిన్నగా వెయ్యి. ఓహో మీద పెడతాను ఆయిల్. Just then, Chuchu came into the kitchen. She saw Cusley being plate में बैठो टिश्यूज. टिश्यू. Stop being so greedy, or you'll get yourself into trouble. Just like Sandy's neighbor Tom. టిష్యూ ఇట్లా మంచిగా అయ్యేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బయట అయితే ఎక్కువ ఫుడ్ కలర్ చేస్తారు. మనం ఇంట్లో ఫుడ్ కలర్ చేసుకుంటే మనకి ఇట్లా ఏ కలర్ ఉంటుంది. బయట మనం చూస్తే రెడ్డిష్ ఉంటుంది. హెల్ప్ చేస్తున్నావా దీక్ష అక్కకు? వచ్చి ఎట్లా ఉందో మనం దీన్ని ఇట్లా కొంచెం పెట్టుకోవాలి. ఆయిల్ ఉంటుంది కాబట్టి అందుకే తీసేటప్పుడు ఇట్లా. ఇప్పుడు హాలిడేసే కదా, మా మమ్మీ నాకు టాస్క్ ఇచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఏం చేయాలి. నాకు మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది. ఏం చేస్తున్నావు ఇవాళ లంచ్? రైస్, దాల్, వంకాయ ఫ్రై. ఎక్కడున్నాయి వంకాయ? ఎవరు అది కట్ చేసింది? నేనే. అండ్ ఆల్రెడీ కట్ చేసి ఉప్పు వేసి పెట్టుకున్న వాటర్లో పెట్టిందండి. లేదనుకో అది బయట ఉంటే బ్లాకిష్గా అవుతాయి వంకాయలు. అందుకు అండ్ ఇప్పుడు వచ్చేసేసి నేను దీన్ని ఇట్లా తీసి కొంచెం పెట్టాలన్నమాట. అప్పుడు ఆయిల్ అంతా దీంట్లోనే పడుతుంది. ఇంకా తీసి చూడొచ్చు, ఇక్కడ సిమ్ పెట్టేసుకో. చూడొచ్చు, కొంచెం ఇట్లా వెయిట్ చేసామనుకో ఆయిల్ అంతా డ్రాప్ అయిపోతుంది. నేను వచ్చేసి టిష్యూ పేపర్స్ పెట్టుకున్నాను. ఆయిల్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇట్లా చేస్తున్నా. దాల్ కూడా చేస్తాను ఈరోజు, పప్పు. ఆ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈరోజు, మీరు చూడొచ్చు. ఓకే బాయ్. ఇది సెకండ్ రౌండ్. ఆయిల్ వే. ఇందాక నేను వేసా కదా ఒకసారి అట్లా. అది కారకోకుండా వేయాలి నాన్న. దగ్గరకు పెట్టుకో, గట్టిగా పట్టుకో చేత్తో. నేను ఎట్లా వేస్తాను చూడు ఒకసారి. నీ లెక్క నాకేమైనా డ్రాప్ కారదు. నాకైతే భయం కొంచెం ఆయిల్ అంటే.
ఇది కూడా లాస్ట్ వేసేసి దగ్గరికి పెట్టుకో గిన్నె. మీరు ముగ్గురు ప్రీతికి ప్రాణ స్నేహితులని నేను విన్నాను. అర్థం చేసుకోలేదు. తను మా అందరితో ఆడుతున్నామా? ఉన్నట్టుండి నేను మసాలాను కూడా వేస్తాను. మీకు తెలుసా ఏ నలుగురు అమ్మాయిలు అయితే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. మాట్లాడుతూ ఉన్నట్టుండి మేడ మీదకి వెళ్ళారు అని ఆత్మహత్య అనిపిస్తుంది. ఇది కార్న్ బ్యాటర్. అన్ని సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాను. ఇంకా చాలేనా? అనుమానాస్పదంగా ఏ వ్యక్తి ఇదంతా స్టిక్కీగా ఉంది ఆ కార్న్. మాట చెప్పి ఇన్స్పెక్టర్ వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ రాహుల్ ఇంకా పూజ మనసు అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ముగ్గురు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది మాట్లాడలేదు అంటే అయినా అసలు ఆ ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడు? తను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు. థ్యాంక్ యూ. ఆంటీకి ఒక ముసలైన మాటలు వినిపిస్తాయి. ఇది కూడా నేను సమ్మర్ హాలిడేస్లో ఇట్లా ఎన్నో నేర్చుకుంటున్నాను. మా స్కూల్లో కొన్నిసార్లు ఫ్రీ ఫైర్ కుకింగ్ కాంపిటీషన్ కూడా పెడతారు. కూడా చూసేసరికి మంచి ఆవిడ. ఇది అయ్యే లోపల ఇటు సైడ్ వచ్చేసేసి మనం వంకాయ ఫ్రై పెట్టుకుంటున్నాము. అమ్మ కనిపించలేదా? చెప్పు. ఉన్నట్టుండి వాళ్ళ ముగ్గురికి పెద్ద షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి చూడు. ప్యాన్ వేడి అయ్యేటప్పుడు వచ్చేసేసి మనం ఆయిల్ పోసుకోవాలి. సొంత చెల్లెలు అస్థికర కలశం ఉంటుంది. ఆశా కులకర్ణి ఎన్నో ఏళ్లుగా ఆ అస్థికర కలశాన్ని మంత్రించిన తాడుతో బంధించి అలమరాలో ఉంచింది. తను ఈ రోజు వరకు తను బ్రతికి ఉంది. మీరు వెళ్ళి ఆ కలశాన్ని పగలగొట్టండి. లేదంటే దీంట్లో వచ్చేసేసి వెళ్తున్నప్పుడు మనం ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. కళ్ళకు కన్నీళ్లతో కుర్చీలో కూర్చుని ఉంటుంది. వాళ్ళు ముగ్గురు రావట్లేదు. ఉన్నట్టు ఆఫీస్కి వెళ్ళడం చూసి ఆ ఆశ్చర్యంతో మీరు ఇక్కడికి చూస్తున్నారు. ఆవాలు వాళ్ళ ముగ్గురు ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పరు. అక్కడ ఇదా? అల్మరాన్ని తెరిచి ఆస్తికల కలశాన్ని బయటికి తీస్తారు. అది చూసి ఆశాదేవి గట్టిగా అరుస్తూ కలశాన్ని అక్కడే ఉంచు. ఆ నల్లని పొగ ఒక భయంకరమైన రూపాన్ని దాలుస్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం నేను ఈ స్కూల్లో టాప్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు నువ్వు నన్ను స్కూల్ మేడ మీద నుంచి కిందకి తోసి చంపేశావు. నువ్వు నీ సొంత చెల్లెలిని చంపేశావు. పొడి అని వేయాలా? సాల్ట్ వేయి. సరిపడ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. సాయి ఒక టిప్పు చెప్పానా, ఎప్పుడైనా ఇంకోసారి సాల్ట్ వేసేటప్పుడు ఒక చోట వేయద్దు, అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అంతా పడేలాగా వేయాలి. ఓకేనా? నెక్స్ట్ సిమ్ పెట్టేసి దాని మీద ఒక లిడ్ పెట్టు. లోపల ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను. మరి పైకి ఎత్తద్దు, ఆ కిందది జారి ఆయిల్ పడిందనుకో ఆయిల్ ఎగురొచ్చి మీద పడుతుంది. తీసి ఆయిల్ సిమ్ పెట్టుకున్నాను తీసేటప్పుడు. రెండు తాళాలని అర్జున్ చేతికి ఇస్తాడు. వినండి, మీరు ఈ పనిని 12 గంటల లోపు చేయాలి. అందులో ఒక తాళం స్కూల్ మెయిన్ గేట్ది. ఉదయం మీరిద్దరూ 2 తాళాలు నాకు తిరిగి ఇవ్వండి. అలా చెప్పేదా మీరు నేను మాట్లాడినప్పుడు వెనకాల మీకోసం నేను వస్తుంది దీక్ష స్టోరేజ్ పెట్టుకోనుంది. స్టోరేజ్ అనొచ్చు. ఇప్పుడు అదే ఆయిల్ ఏం చేస్తున్నావు సాయి? ఆయిల్ ఏం చేస్తున్నావు? వడియాలు ఎవరి కోసం? దీక్ష. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ స్కూల్ గేట్ దగ్గరకు చేరుకుంటారు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఫుల్ వద్దు వద్దు, ఆయిల్ బాగా వేడింది, ఫుల్ వద్దు, సిమ్ పెట్టేసుకో. అప్పుడు సన్నికి ఒక అమ్మాయి దీనికి ఒక ప్లేట్ ఇస్తావా? కప్పు పైన దీంట్లో వేసుకో, దాంట్లో వేసుకో. అర్జున్ రూమ్ నెంబర్ 3 తలుపులు తెరుస్తాడు. త్వరగా లోపలికి వెళ్ళి పేపర్లని ఫోటో తీసుకుందాము. అర్జున్ అలా అంటాడు. వాళ్ళ ముందు నుంచి ఒక నల్ల వేసే ఏం కాదులే, అన్నీ వేసే. చాలా వేగంగా వెళ్ళిపోతుంది. సరిగ్గా రూమ్ నెంబర్ 3 ఉంది. ఆ వీడు పక్కన ఉన్న రూమ్ నెంబర్ 2 లోపలికి వెళ్ళిపోతుంది. దానికి చాలా ఆయిల్ ఆఫ్ చేసేస్తున్నా. దానికి కూడా ఇంకా ఆయిల్ హీట్గా ఉంటుంది కదా. వెలుగులోకి ఆ నీడని దీక్షని వడియాలు చూద్దురా. చాలా ఘోరంగా మిగిలిపోతారు. అని చాలాసేపు పెడితే మారుతాయి. అర్జున్ కూడా చాలా ఘోరంగా చున్ని వడియాలు చూడు. కానీ అతడు
సగం ఆయిల్ పోస్తాను, ఒక సైడ్కి పెడితే ఆయిల్ కారుతుంది. దాంతో ఆ రూమ్ తలుపులు ఇంకా ఆ రూమ్ తెరుచుకుని మెరిసిపోతూ ఉంటాయి. రూమ్ నెంబర్ 2 ముందుకే వచ్చి మధ్య మధ్యలో ఇట్లా తీసి కలబెడుతూ ఉండాలన్నమాట. ఎలా అనిపిస్తుంది అంటే కారం ప్రివ్యూలా పొడి ఆడవాళ్ళందరికీ ఒక శబ్దం వినిపిస్తుంది. ఉడికిందా లేదా అని తెచ్చేది. అర్జున్ ఇంకా సన్నీ నీకు ఇలా అంటే తెలుస్తుంది, ఇంకా కొద్దిసేపు ఉండాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి లిడ్ పెట్టి మూత పెట్టు. ప్రాపర్గా పెట్టు. ఇది వచ్చేసేసి పొడి, నేను పొడి వేస్తున్నా. మా మమ్మీ వచ్చేసేసి ముందే పొడి చేసి ఉంటుంది. పప్పల పొడి అంటారు నాన్న పొడి దాన్ని. అంటారు. అన్నిటికి పట్టేలా కలుపు. చేయదు. అన్నీ రంగు వచ్చాయి. వస్తాయి. ఎన్ని గ్లాసెస్? 2 గ్లాసెస్ వేస్తున్నా. ఇంకో గ్లాస్. ఓకేనా? ఇప్పుడు నీట్గా వాష్ చేసి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. మంచి నీళ్ళతో కడిగి. పెన్నా ఏ గ్లాస్తో అయితే బియ్యం పెట్టావో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయి. ఫుల్లీ 1 గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్. ఒక్క గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. నువ్వు ఇప్పుడు ఎన్ని పోసిన కదా? ఎన్నో గ్లాస్ అది? ఫోర్. బియ్యం సైడ్ లేకోకుండా నీట్గా అన్ని వాటర్లో పడేలాగేసి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కల్లుప్పు తెలుసు కదా, వేసి మూత పెట్టేసి నానబెట్టి ఒక 1 అవర్. 1 అవర్ ఉండాలా? ఎంత నానితే అంత పొడి పొడిగా అవుతుంది. మన ఇంట్లో పండించింటి కదా పాత బియ్యము, నానబెట్టేసినవా. ఇలా ఇప్పుడు పప్పు చేసేసుకుందామా? ఫస్ట్ కుక్కర్ తీసుకొని కందిబెడలు వేయి. ఫస్ట్ వాష్ చేయి నీట్గా. బాగా కలుపు. మనం పండించుకున్న కందిపప్పు కదా, పొట్టు ఉంటుంది. ఇసురు అయితే ఇస్తున్నాం కదా మన హాలిడేస్ అప్పుడు, అందుకు పొట్టు ఉంటుంది. మన పొట్టుపప్పు బాగా టేస్ట్ ఉంటుంది మామూలు దానికన్నా. పొట్టు లేంటి వస్తే ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే. ఆ వాటర్ పడేసి గ్లాస్ ఆఫ్ వాటర్ పోయి. ఇంకొన్ని పడతాయి. చాలు చాలు. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసినావు కదా, ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేయాలి. అన్నీ వేసాయి. ఎండుమిరపకాయ, మామిడికాయ, ఆనియన్.
అలవాటు చేసుకో. ఏం చేస్తున్నావు సాయి? పప్పు మీద పప్పు రామల్ల దంచకూడదమ్మా, ఇలా గట్టిగా సైడ్ ప్రెస్ చేశాను. పప్పు మీద పేసినావా? తిరుగువాత పెడతానవా? ఫస్ట్ ఏం చేయాలా? ఆయిల్ వేసేసి చాలు. ఇది వేయాలి, ఆవాలు ఇది వెయ్యి, జీలకర్ర, దాని పక్కన పెట్టి ఆనియన్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఇదే కదా వెల్లుల్లిపాయలు బయట పడేసారు. బాగా రెడ్గా అవ్వాలి. అయ్యాక దీన్ని దాంట్లో వేసుకొని కొంచెం మిక్స్ చేయాలి కదా. పప్పు బాగా మెత్తన వస్తాయి. నేను వేస్తా. చాలా బాగా చేశారు మీరు. నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేసినా ఒక కొత్త మేనరిజం చేస్తారు. అండ్ దెన్ అత్తగా చేసిన మీరు కూడా నెగిటివ్ షేడ్ ఫస్ట్ టైం చేస్తున్నారా? మీరు కాన్ఫిడెంట్ గా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఆశిక అండ్ చందు చూడండి ఎట్లా ఎన్నో మంచిగా ఉంది. ఇక్కడ మీరు ఒక్కసారి ఇట్లా నొక్కి చూస్తాను ఉడికింది. అదే చూడొచ్చు ఎంత తిరుగువాత అట్లా ఎర్రగా అవ్వాలి. ఆనియన్స్ సిమ్లో పెట్టేసి పప్పు అందులో వేసేయి. చూడొచ్చు. మీకు లాస్ట్లో మళ్ళీ నేను చూపిస్తాను ఏమేమి చేశాను ఈరోజు అంతా కలిపి. చెమటలు చూడొచ్చు. చేస్తున్నావు దీక్షి? గుగ్గులు అంటే నాకు ఇష్టం. వీక్లీ 2 days నాకు ఉండాలి. ఈ గుగ్గులా వేరేటా? ఇదే ఇవే ఇష్టమా నీకు? ఈవినింగ్ చేద్దామా? కూర చేద్దామా? గుగ్గులు చేసుకుందామా? ఏం పెడుతున్నావు సాయి? రైస్ పెడుతున్నాను. ఫైర్ ఈరోజు వంట అంతా ఫైర్. బాగా కూర్చుందో లేదు చూడు, 4 sides ఈక్వల్గా. ఒక 20 minutes ఉండాలి. 20 minutes టైం పడుతుంది రైస్ అయ్యాక మళ్ళీ చూద్దాం. ఓకే ఓకే. పొంగు వచ్చిందేమో చూద్దామా? సిమ్లో పెట్టి అయిపోయింది. చాలు, పూర్తి సిమ్లో పెట్టేసి ఇంకొక 10 minutesలో అయిపోతుంది రైస్ రెడీ. క్లాస్లోనే అన్నీ చూపిస్తాను ఏమేమి చేశాను. ఇప్పుడు అన్నం అయితే అయ్యింది. ఇప్పుడు ఆఫ్ చేస్తాను కూడా గ్యాస్. ఇప్పుడు తీద్దాము. చూడొచ్చు అన్నం అయితే మంచిగా అయింది. ఇప్పుడు వచ్చేది గుగ్గులతో ఎట్లా అవుతుందో. అన్నం అయ్యింది, ఆఫ్ చేశాను. చూపించాను కదా తీసేది. ఓకే, హాయ్ హలో. ఇప్పుడు నేను ఈరోజు చేసే వంటలు మనం ఇప్పుడు చూద్దామా. గోబీ ఫ్రై, వంకాయ ఫ్రై, అండ్ ఇది వచ్చేసేసి పప్పు చేసాం కదా, మిరకాయ పప్పు, వడియాలు, అండ్ వేడి వేడి అన్నం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.